నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మీ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు నమస్తే చిట్టిబాబు గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మనం అందులోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడదాము జనరల్ గా ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళొచ్చినా గానీ ఆఫ్ కోర్స్ అంతరిక్షం వరకు వెళ్ళొచ్చినా ఆడవాళ్ళకి గుర్తింపు లేనట్లు ఆస్కార్ వరకు వెళ్ళొచ్చినా గానీ ఇండస్ట్రీ పీపుల్ అంటే ఎందుకు లోకువా ఏదొచ్చినా ఏది మాట్లాడినా ఇండస్ట్రీ 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 ఎందుకంటే అమ్మా ఇండస్ట్రీని వాడుకుని ఈ గ్లామర్ ఫీల్డ్ని వాడుకొని వాళ్ళు పాపులర్ అవడానికి వాళ్ళ హైప్ తెచ్చుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఈ మధ్య ఈ గతంలో లేదు గతంలో రామారావు గారు అంతటా ఆయన సినిమా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా లేదు కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండేవారు ఆయన అప్పుడు కూడా ఇలాగూ ప్రధాని సినిమా మీద పడి మాట్లాడే సినిమా వాళ్ళ మీద పడి మాట్లాడే రోజులు కాదు అప్పుడు వాళ్ళు డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేసేవారు ఇప్పుడు ఏదో ఒకటి మీడియాకి కూడా ఏదో కావాలి ఏదో ఒక దానిలోంచి కాంట్రవర్సీ తీసుకొచ్చి వాళ్ళకి వ్యూవర్షిప్ పెరగడానికి ఈ ఛానల్స్ చేస్తున్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి దీంట్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చేట్టు అయిపోయిందమ్మా ఎవడు హద్దు అదుపు లేదు ప్రతి పార్టీకి ఒక ఏ పార్టీ అని చెప్ప అన్ని పార్టీలకి వాళ్ళ సోషల్ మీడియా ఉంది వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళకి తోచినట్టు వాళ్ళ కంట్రోల్ కూడా లేదు పార్టీ పెట్టడం వరకే కానీ వాళ్ళ కంట్రోల్ లేదు రోజు ఈ మ్యాటర్ పెట్టినా ఆ మ్యాటర్ పెట్టినా అంత నిర్దిష్టమైన విధానం లేదు పెట్టేశారు బియ్యం లేదు కొన్ని వీళ్ళు ఉండి ఉంటారు తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది కావాలంటే దాన్ని ఏది చేయాలని ట్రోల్ చేసేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మాయి విషయమే ఉంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారు గత కొంతకాలంగా చూసినట్లయితే ఇండస్ట్రీలో రకరకాల దుమారాలు పైకి లేగుతున్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో చూసినట్లయితే ఏదైనా కానీ ఎక్స్ మినిస్టర్స్ వైపు నుంచి చూస్తే వాళ్ళ గురించి రీసెంట్గా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వచ్చు ఇండస్ట్రీలో ఉన్న టాప్ రేంజ్ పీపుల్ హై సొసైటీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మీకు నియర్ అండ్ డియర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళ గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు అలాంటి ఫ్యామిలీస్ని పాయింట్అవుట్ చేసి చూపించడం ఇదంతా కూడా వాళ్ళ పరువు ప్రతిష్టలకి సంబంధించిన వ్యవహారాలు సో ఇలాంటివన్నీ చేయడం వల్ల పొలిటికల్గా వాళ్ళు పొందేది ఏంటి ఏం లేదమ్మా మైలేజీ పొలిటికల్ ఇప్పుడు కొండా సురేఖ తీసుకుందాం నేను అన్నదాకా కొండా సురేఖ చాలా అండర్ రేటెడ్ మినిస్టర్ ఇన్ క్యాబినెట్ రేవంత్ క్యాబినెట్లో ఆవిడకి ఏం పెద్ద స్థానం లేదు పెద్ద ఇంపార్టెన్స్ లేదు నామకే వస్తే ఒక మినిస్టర్ అంతే తప్పితే షీ డజంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ది పార్టీ ఎందుకంటే పబ్లిక్లో అంత లేదు కదా అదే సీతక్క ఉంది సీతక్కేమో అదే లేడీ సీతక్క బాగా దూసుకెళ్తుంది కామ్గా తన పని తను చేసుకుంటుంది బాధ్యతతో చేస్తుంది సో పబ్లిక్లో ఒపీనియన్లో కానీ పార్టీ ఒపీనియన్లో కానీ షీ ఈజ్ గ్రోయింగ్ వేరేజ్ ఈ అమ్మాయి గ్రో అవుట్లా ఎందుకంటే వాగుడు తప్పితే ఎక్కువ కార్యాచరణ లేదు కనుక అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది ఒకనాడు మీకు గుర్తుండే ఉంటుంది ఈవెన్ రోసయ్య గారు పెద్ద మనిషి ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన గౌరవిస్తారు ఎందుకంటే పెద్ద ఆయన చాలా సీనియర్ మంచోడు అని మంచి మనిషి అని అందరు గౌరవం అలాంటి ఆయన్ని పట్టుకుని ఈ అమ్మాయి రోసయ్య గారి మొహం చుట్టానికి కూడా నాకు అసహ్యం ఆయన మొహం కూడా చూడను నేను అని అంది అని వాగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన సీఎం అయినాక ఆయన పక్కనకి వెళ్ళి ఉంచుంది సో ఇలా బతుకులు ఇలాంటి బతుకులు ఎక్కడికెక్కడ ఏం కావాలంటే మాట్లాడేస్తారు నోరు ఆ దోల తీసుకుని మాట్లాడి మళ్ళీ తర్వాత కాళ్ళు కొట్టుకుని క్షమాపణ కూడా కొడతారు సో దీంట్లో ఇప్పుడు అమ్మాయి తన లైమ్ లైట్లోకి తెచ్చుకోవడం కోసమని ఒకటి తన లైమ్ లైట్లో తెచ్చుకుంటూ రెండోది హైడ్రా దీన్ని డైవర్ట్ చేయటం హైడ్రా విషయంలో ప్రజలు బాగా కోపోద్రిక్తులై ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కనపడి అక్కడ రావడానికి కూడా భయపడదు వస్తే జనాలు మీద పడిపోయి అరిచేస్తున్నారు ఏం చేశారు ఏమో అది తిడుతున్నారు లేబర్ కదా పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఇల్లుని వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా వాళ్ళ బ్యాంక్ లోన్లు ఏంటో సంగతి తేల్చకుండా వాళ్ళ ఇల్లు పటాలని పొద్దునే గంటలు అన్నీ వచ్చి రపడపడి కూల్చేస్తే ఈ దౌర్భాగ్యం కదా అది పేదల విషయంలో వాళ్ళు చేశారు మీరు పర్మిషన్ ఇవ్వబట్టే కట్టుకున్నారు వాళ్ళు లేకపోతే కట్టుకోరు కదా మీరు వాటర్ పర్మిషన్ ఇస్తుంది డ్రైనేజ్ పర్మిషన్ ఇస్తుంది కరెంటు ఎలక్ట్రిసిటీ ఇస్తుంది ఇవ్వబట్టే కదా కట్టుకున్నారు అది అప్పుడు మీ ఆఫీసర్లు తప్పు చేశారంటే డబ్బులు తిని కక్కుర్తి పంది కుక్కలాగా మేశారు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు వాళ్ళు చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి తర్వాత వీళ్ళకి రీహాబిలిటేషన్ ఏంటి చూడండి
చూసినాక తప్పే. రివర్ బెడ్ మీద కట్టి కూల్చడం తప్పే, ఎవరో కాదన్నారు. కానీ వాళ్ళకి రీహాబిలిటేషన్ కట్టింది ఎందువల్ల కట్టారు? వాళ్ళు అన్యాక్రాంతకు వచ్చి రాలా, మీరు పర్మిషన్ ఇస్తేనే కట్టారు. మీరు పర్మిషన్ ఇస్తే కట్టుకోరు కదా వాళ్ళు. అంతే కదా, వాటికి మరి బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు, అప్రూవల్ చేస్తున్నారు, లోన్ ఇచ్చారు, అన్ని బాగున్నాయి, కరెక్ట్ అనేది ఇచ్చారు. అంతే కదా. ఇప్పుడు మీరు వచ్చి అది తప్పు, ఆఫీసులు చేసే తప్పు, పర్మిషన్ ఇచ్చేది తప్పు, కనుక మేము కూలుస్తామంటే ఎస్ కూల్చండి, మంచిదే రాష్ట్రానికి. కానీ వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించి వాళ్ళ బ్యాంకు లోన్ల సంగతి ఏంటి, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? నువ్వు కూల్చేస్తే బ్యాంకు కూడా ఊరుకోడు కదా, మాకే సంబంధం, మీరు కూలుస్తారు మాకే సంబంధం, మా లోన్ మీకు లోన్ ఇచ్చాం ఇవ్వండి, మీరు తాకట్టు పెట్టారు, షూరిటీ ఇచ్చారు, అవన్నీ మేము పెట్టేసుకుంటాం అంటారు కదా వాళ్ళని. సో అవన్నీ ప్రభుత్వం మాట్లాడారు. నాయన ఈ ఏరియాలో మేము డిమాలిష్ చేస్తున్న ఇళ్ల తాలూకు మీ దగ్గర బ్యాంక్ లోన్ ఉంటే ఆ లోన్ గవర్నమెంట్ కడుతుంది, మీరు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని జీవో పాస్ చేయటము. వీళ్ళకి రీహాబిలిటేషన్గా మీకు ఇల్లు మీకు అలాట్ చేస్తున్నాం, ఈ ఇల్లు అలాట్ అయిపోయింది, మీకు 15 రోజుల లోపు ఖాళీ చేయండి చేస్తారు. అలా ఏం లేదు కదా సార్, మధ్యాహ్నం కూల్చేదానికి మార్నింగ్ వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. మార్నింగ్ వెళ్ళిపోయి టప్పటప్పని అసలు ఇంట్లో గ్యాస్ బండ బయట తెచ్చుకుంటానంటే ఆ పిల్లడు చిన్నపిల్లడు తన ఆట వస్తువు తెచ్చుకుంటానంటే కూడా పిల్లల్ని కూడా వదలకుండా పటపట కూల్చేశారు. ఏమనాలి వెళ్ళి? సో ఈ మూర్ఖత్వం ఇది ప్రజలు తిడుతున్నారు, ప్రజలు బాగా కోపంలో ఉన్నారు. సో దాని మీద డైవర్ట్ చేయడం కోసం అది ఒక రకంగా డైవర్ట్ అవుతుంది, రెండో రకంగా ఈవిడికి మైలేజ్ వస్తుంది పార్టీలోను ప్రజల్లో. సార్ మైలేజ్ రావాలంటే ఏది పడితే అది మాట్లాడొచ్చా సార్? అంతే, అదే ఇప్పుడు అలా తయారైపోయారు. ఒక నిబద్ధత విధానం లేదు. మైలేజ్ కోసం మనం నలుగురిలో మన పేరు నానాలి, మనం పాపులర్ అవ్వాలి అంటే ఏదో ఒకటి సెలబ్రిటీని ఏమన్నా పట్టుకుని ఒక కిలికితే వచ్చేస్తా ఆటోమేటిక్గా. సోషల్ మీడియా దాన్ని నెత్తిని పెట్టేసుకుంటుంది. మీరన్నట్లు మైలేజే కావాలి అంటే లైమ్ లైట్లోకి రావడానికి రకరకాల టాపిక్స్ ఉంటాయి, కానీ ఒక ఆడదై ఉండి సాటి ఆడ మనిషి గురించి మాట్లాడడం అనేది ఎంత తప్పు? కల్చర్లెస్ అమ్మా, వాళ్ళ బతుకులు, వాళ్ళ కల్చర్లు, వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కల్చర్ నుంచి వచ్చారు. సార్ మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇదే కొండా సురేఖ గారిది ఇంతకుముందు ఏదో ఆడియో కూడా లీక్ అయిందని చెప్పేసి దాంట్లో చాలా దారుణమైన మాటలు ఉన్నాయి. అసలు ఎంత నాగార్జున మీద అన్నది చాలా సింపుల్ అనిపిస్తుంది. అంత బూతులు ఆవిడెవరితో మాట్లాడుతుంది, పచ్చి బూతులు. రోడ్ సైడ్ ఈట్ల దగ్గరను నేల దగ్గరను కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటారు నారాయణ. ఆ మాటలు అంత చిల్లర బూతులు. ఇక అలాంటి అమ్మాయి ఇలాంటి కాక ఏం చేస్తుంది? ఈ కల్చర్ ఎక్కడ నుంచి, ఆ కల్చర్ ఒరిజినల్ కల్చర్ వాళ్ళది అది. కనుక ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మంత్రిగా నువ్వు మిగతా ఇప్పుడు మాట్లాడే జనాలు నువ్వు ఒక మంత్రివి, ఇవాళ ఒక ఆడదానివి, ఒక మంత్రివి, దానికి తగిన గౌరవ స్థానంలో మాట్లాడాలి. నువ్వు ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆయన డ్రగ్స్ అలవాటు చేశాడు, ఎవరికి అలవాటు చేశాడు నువ్వు చూసావా? నువ్వేనా దొంగ చూపులు కిటికీ చాటు నుంచి లేదా తలుపు చాటు నుంచి ఆయన ఇంట్లోకి దూరి చూసావేమో? అలవాట్లు ఉన్నాయి నీకు, ఇళ్లలో దూరి ఎవరో ఇళ్లలో దూరి దొంగతాటుగా చూడాలి, లేదా రహస్య కెమెరా పెట్టారు, ఏం ఆధారం ఉంది? ఇండైరెక్ట్ గా చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని వెళ్ళడానికి కారణం కూడా ఆయనే అన్నట్టు చెప్పారు. ఏ హీరోయిన్ చెప్పింది దగ్గర? ఏ హీరోయిన్ వాపోయింది, నువ్వు ఏ హీరోయిన్ ఓదార్చావు? ఏ పిచ్చి మాటలు, గాలి మాటలు, నోటికి వచ్చే చిల్లర మాటలు. భావం కానీ ఆ భాష కానీ లో గ్రేడు చిల్లర మురికి గుంటలో పాకి పురుగుల అలజడి ఉంటుంది చూడు, ఆ మాటలు. మురికి గుంటలో పాకి పురుగుల అలజడిలాగా అమ్మాయి మాటల ప్రవాహం అంతే తప్పితే దౌర్భాగ్యం. పాకి దొడ్డి నోరు, ఆ నోరు కాదు అది, పాకి దొడ్డి. మనం నరం లేని నాలుగు కనుక ఏదైనా మాట్లాడటం విన్నాం, కానీ ఇంత చీప్గా ఒక ఆడది తను మాట్లాడుతున్న మాట ఒక మూడో ఆడపిల్లకి అన్యాయం జరుగుద్ది. మరో ఆడపిల్ల సమంత, నువ్వు అంటున్నది నాగార్జున గురించి అయినా, నాగార్జున ఎలమన్నాడు అని అన్న ఆ పిల్లకి ఎలమంది. ఆ పిల్ల అంటే ఆ పిల్ల పెళ్లి చేసుకుని మామగారు ఎక్కడికి వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే అక్కడ పడుకునే పిల్ల. అది ఆడపిల్లని అంటున్నామే మనం అని గీత జ్ఞానం వద్దమ్మా. ఒక ఏ కొడుకు భార్యని ఏ మామగారు తీసుకువెళ్ళి అలా చెయ్యాలనుకుంటారు సార్ చెప్పండి? అందులో నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ 50 ఏళ్లుగా ఈ దేశంలో, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఈ తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక గౌరవమైన స్థానం, విలువైన కుటుంబంగా ఉన్నారు. ఎటువంటి మచ్చ లేకుండా బ్రతుకుతున్న ఫ్యామిలీ అది. అంత గౌరవమైన ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు, అక్కినేని ఫ్యామిలీ అవ్వచ్చు, ఘట్టమనేని ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళంతా ప్రొఫెషన్ సినిమా
బట్ ఫ్యామిలీ విషయం వచ్చినప్పుడు చాలా గుమ్మరంగా గౌరవంగా వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ బతికారు. రాజకీయాలు వేరు, రాజకీయాలు ఏమైనా ఉంటాయి, వాళ్ళు రాజకీయాలకి కుటుంబానికి సంబంధం లేకుండా కుటుంబాన్ని తమ గౌరవ స్థాయిలో వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. ఆడవారి గురించి మరీ పెద్దగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు, ఈ మాట వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసేసి. అందుకే రామ్ గోపాల్ వర్మ ట్వీట్లో మళ్ళీ అతను వంకరతనం ఉంది. ఆ అమ్మాయికి ఎందుకు సారీ చెప్పాలి అంటాడు, అదొక పిచ్చి మాట. ఆ అమ్మాయికి బాధితురాలు అమ్మాయి నాగార్జున అనొచ్చు, నాగార్జున్ని అంటాం సారీ చెప్పింది. ఈ అమ్మాయికి సారీ చెప్పిందేంటి, నాగార్జున కదా చెప్పాలంటాడేంటి పిచ్చోడు. ఈ అమ్మాయికి సారీ చెప్పాలి, ఈ అమ్మాయి జీవితం కదా అమ్మాయి అసహ్యంగా మాట్లాడింది, అది అమ్మాయి మాట్లాడికి సారీ చెప్పడం ఒప్పుకోవాలి. మళ్ళీ తను మాట్లాడుతూ ఇంకొక వంక అదే అలవాటు మన రామ్ గోపాల్ వర్మకి ఉన్న అలవాట్లు పొరపాటు. అది ఏది చేసినా ఏదో కొంచెం వంకర ఒకటి లేకపోతే రామ్ గోపాల్ వర్మ అవ్వదు. అండ్ ఏంటి సార్ దీనికి ఇప్పుడు ఈ సమస్య ఎంతవరకు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న సాయంత్రం చూసినట్లయితే నాగార్జున గారు వెళ్ళి కేసు ఫైల్ చేశారు, అండ్ ఈ రోజు కేటీఆర్ కూడా వెళ్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ టైం ఇచ్చాడు 48 hours. దాని కనుక శ్రమపడం తీసుకోవడం జరగకపోతే యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నోటీస్ పంపించారు, ఆల్రెడీ నోటీస్ పంపించారు. నోటీస్కి రిప్లై రావాలి వాళ్ళ లోపు. ఇవాళ రాకపోతే రేపు అతను ఇస్తాడు, ఇవ్వాలమ్మా. ఎందుకంటే ఇలాంటివి చేయకపోతే ఇది అంత ఉండదు. ఈ రాజకీయాలు ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, కేటీఆర్ నీకు విరోధి రాజకీయ ప్రత్యర్థి, రాజకీయాలు మాట్లాడు. నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఇంత ఆస్తి నష్టమైంది, లేదా ప్రజలకు ఇంత అన్యాయం జరిగింది, లేదా నువ్వు ఇలా దోచుకున్నావు, నీ ఎకరాలు ఇలా ల్యాండ్ ఇలా గ్రాబింగ్ చేసి ఈ మాట రాజకీయంగా నువ్వు అలాంటి ఈయన మాట. పర్సనల్ ఏంటమ్మా, పర్సనల్గా వ్యక్తిత్వం క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి? అదే కదా. నాగార్జున పట్టుకుని ఒక పింపుతోటి పోల్చి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు మాట. ఎక్కడ ఎన్ కన్వెన్షన్, ఎక్కడ సమంత, ఎక్కడ అక్కినేని ఫ్యామిలీ. 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర వీళ్ళు డివర్స్ తీసుకున్నా కానీ అదేంటో వీళ్ళ డివర్స్ కి రీజన్ ఇప్పుడు తెలియకపోయినా జనాలు ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్స్ అంతా రాయించుకొని. ఇప్పుడు అమ్మాయి సమంత కానీ నాగచైతన్య కానీ ఇద్దరు ఏదో కలిశారు, 3 ఏళ్ళు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత టెంపర్మెంట్స్ మ్యాచ్ కాలేదు. టెంపర్మెంట్స్ సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చింది సార్, ఇలాంటివి బయట ఎన్నో జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటాయి. సెలబ్రిటీస్ కానీ అవలేదు, విడిపోయి ఏమీ అల్లరి చేసుకోలేదు. జెంట్లుగా ఇద్దరు, అమ్మాయి కూడా ఉంది, మేమిద్దరం అండర్స్టాండింగ్ తోటి విడిపోయాము, ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకొని వద్దు మన వల్ల కాదు, ట్రావెల్ చేయలేము, వీళ్ళు డిస్కంటిన్యూగా అనుకున్నాం, చేసేసాం. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయి వేరే ఎవరో ఎవరో ఉంది, లవ్ బాయ్ ఉన్నాడు. సో షీఈస్ గోయింగ్, ఎవరు వాళ్ళ లైఫ్లో. దాంట్లో మనం ఎవరమ్మా వేలు పెట్టి మాట్లాడటానికి? మనకేసి వాళ్ళకు పర్సనల్ విషయాలు అయ్యి, పర్సనల్ విషయాలతో దూరటం ఏంటి రాజకీయాల కోసం అని. నువ్వు కేటీఆర్ తిట్టదలుచుకుంటే కేటీఆర్ నీకు రాజకీయంగా మాట్లాడు, ఆయన రాజకీయంగా ఘనమైన సమాధానం ఇస్తాడు. ఇద్దరు ఇచ్చుకొని ప్రజలు చూస్తారు కదా. నువ్వు ఈ పర్సనల్గా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని అసాసినేట్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు జస్ట్ బికాస్ యూఆర్ మంత్రి కనుక నోటికి వచ్చింది మాట్లాడతాడు. సార్ ఇంత జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి ఇప్పుడు బూమరాంగ్ అయింది. రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది నాకు తెలిసి. ఎందుకంటే ఈ హైడ్రా అని ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించాలి, దాని నుంచి పక్కదారి పట్టించాలి అని అనుకున్న ప్రోగ్రాంలోనే. సో ఈ అమ్మాయి వాగుడికాయ కనుక అలా మాట్లాడగలరు గట్టిగా, ఆ అమ్మాయిని తోలాడు ముందుకి. తోలి నువ్వు కేటీఆర్ని విమర్శించు అని. ఈ కేటీఆర్ని విమర్శించు అని వెళ్ళేదానికంటే రోజు తనే మాట్లాడకుండా ఇంకెవరో కూడా విమర్శించాలి కదా. అయిపోయింది. తను బట్టి విక్రమార్క, వెంకటరెడ్డి వీళ్ళందరూ మాట్లాడి జనాలకు తీసుకొచ్చేసి మరి నోరు తెలిస్తే వీళ్ళు ఇదేనని. ఇప్పుడు కొత్త ఫిగర్ కావాలి, అందుకని ఈ అమ్మాయిని తోలాడు. నువ్వు వెళ్ళి కేటీఆర్ మీద దండయాత్ర చెయ్యి, ఆడదాని కదా, అప్పుడేం మాట్లాడుతూ డైవర్ట్ అవుతారు ఆటోమేటిక్గా. ఈ దండయాత్ర చేయమన్నాడు, ఈ అమ్మాయి కంట్రోల్ లేకుండా ఓవర్గా వెళ్ళిపోయింది. సో రిజల్ట్ ఈ రకంగా ఉంటుందని ఊహించలే. ఇప్పుడు అందుకని హైకమాండ్ దాకా వెళ్ళిపోయింది. అమలు రాసింది రాహుల్ గాంధీ, ఏం చేస్తాడో చూడాలి. ఆడవాళ్ళని ఇంత అవమానంగా మాట్లాడిన వాళ్ళు క్యాబినెట్ మంత్రిని డిస్మిస్ చేస్తారా లేదంటే చూడాలి. ప్రజలు చూస్తాం కదా. ఓకే, సో హైకమాండ్ వరకు వెళ్ళింది కాబట్టి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. డెఫినెట్గా నాకైతే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్, డిఎన్ఏ దీన్ని ఏదో సమర్థిస్తుంది కానీ దీన్ని ఖండించి వాళ్ళు అలా చూస్తారు, రాజకీయ పాయింట్స్ చూస్తారు. మనం ఖండిస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు అవుద్ది, తప్పు ఒప్పుకున్నట్టు అయిపోద్ది. మనకన్నా మనం డిస్మిస్ చేస్తే అది ఇంకా మనకి బ్యాడ్ అయిపోద్ది. కనుక దాన్ని సమర్థించుకుంటూ
ఆడు ఏదో ఒక బాధలో మాట్లాడింది, ఏదో ఒక బాధలో మాట్లాడితే ఇలా మాట్లాడతారా? నాకు బాధ వచ్చింది, నాకు బాధ వచ్చి నేను నోటికి వచ్చింది మాట్లాడచ్చు కదా, మాట్లాడలేమా? ఎంతసేపు మాట్లాడటం, నీ మాట కౌంటర్ అంటాం ఎంత పెద్ద విషయం కాదు కదా. ఎందుకు మాట్లాడలేదు? సంస్కారం. నీకు ఆ సంస్కారం లేక మాట్లాడావు, సంస్కారం లేక అడ్డదిడ్డంగా నోటికి ఏమొస్తే ఏం మాట్లాడుతాం, మనం మాట్లాడే మాట పర్యవసానం ఎలా ఉంటుంది అది తెలియక ఓవర్గా మాట్లాడేసి అది ఇప్పుడు బూమరాంగ్ అయింది. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేయాలి? ఆ అమ్మాయిని రిజైన్ చేయాలా, లేకపోతే ఆ అమ్మాయిని తను రిజైన్ చేస్తాను, నేను ఈ తప్పు నా వల్ల ఇంత ఆడవాళ్ళకి బాధపడదు అందుకని నేను ఆయన అంటదో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి సార్? తను రిజైన్ చేయడం బెటర్ అంటారా? నా కాంగ్రెస్ తన ఫేస్ వాల్యూ కాపాడుకోవాలంటే ఆ అమ్మాయి రిజైన్ చేయాలి. ఆ అమ్మాయి రిజైన్ చేస్తే ఒక్కసారి వాళ్ళ మీద పెరిగిన ఈ కోపము ద్వేషం ప్రజలు చల్లారుతుంది. రిజైన్ చేసింది కదా, మాట అన్నందుకు పదవినే వదిలేసింది, మనం ఇంకా అమ్మాయిని గురించి మాట్లాడటం అనవసరమని ప్రజల్లో కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఎవరిని కదిలించినా తిడుతున్నారు. ఆడదయ్యి ఉండి మంత్రి ఉండి ఇలా మాట్లాడద్దా తిడుతున్నారు. ఆ తిట్టుడు ఆ కోపం నుంచి బయటపడుతుంది. అమ్మాయి రిజైన్ చేస్తే గౌరవంగా పదవి కోసం ఏలాడకుండా సరైన నేను తప్పు జరిగింది, నా వల్ల అనేక ఆడవాళ్ళ హృదయాలు బాధపడ్డాయి కనుక ఈ బాధకి బాధ్యత వహిస్తూ నేను నా పదవి నుంచి వైదొలుగుతున్నా అందనుకో, ఆ అమ్మాయికి కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, ఆ అమ్మాయికి మైనస్ నుంచి న్యూట్రల్ అవుతుంది. అది చెయ్యాలి. చేస్తుందా క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎందుకంటే పదవులను పట్టుకుని ఏలాడక డిఎన్ఏ వాళ్ళు కనుక చేస్తారా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.